అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మరి సైనస్ మరియు మైగ్రేన్ హోమియోపతి ద్వారా పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మరి ప్రముఖ డాక్టర్, హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనాథ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చాలామందికి సైనస్ అండి, మైగ్రేన్ అంటే, ముఖ్యంగా మైగ్రేన్ అంటే చాలా భయం ఉంటుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు సన్లైట్కి రాలేరు, ఒక చీకటి గదిలో ఉంటారు. అసలు మరి సైనసే మైగ్రేన్కి దారితీస్తుందా? రెండు సపరేట్ ఎలా? రైట్ అండి. ముందుగా సైనస్ తాలూకు లక్షణాలు తెలుసుకుందాం. ముక్కుకు ఇరుపక్కల ఉండేటువంటి ఖాళీ ఎముకలు, అంటే గాలి నిండినటువంటి ఎముకలు బాగా ముక్కులోని ద్రవాలంతా అక్యుములేట్ అయిపోయి, అంటే జామ్ అయిపోయినట్టుగా ఉంటూ శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారితే దీన్ని మనం సైనస్ సమస్యగా చెప్పుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది ఈ సైనస్ సమస్యలో అంటే, అదంతా ముక్కులోని శ్లేష్మము ద్రవాలన్నీ అక్యుములేట్ అయిపోయి ఉండడం మూలంగా తల భారంగా అనిపిస్తుంది. తల ముందుకు వంచినప్పుడు విపరీతంగా హెవీనెస్, అంటే బరువుగా అనిపిస్తుంది. తలంతా కూడా బరువుగా అనిపిస్తుంది. ఈ రకంగా ఉండడంతో పాటుగా మనకు తలనొప్పి రావడము, అలాగే ముక్కు చీదినప్పుడు బ్లడ్ రావడము, కఫం అడ్డుకున్నట్టుగా ఉండడము, గొంతు నొప్పి, దగ్గు ఎక్కువగా ఎడతెరిపి లేకుండా దగ్గు ఉండడము, ఇలాంటి లక్షణాలతో కూడి ఉంటే ఇది సైనస్ సమస్యగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సైనస్ సమస్య బాగా మొండిగా మారినప్పుడు శ్వాస పీల్చుకోవడం అనేది ఇబ్బందికరంగా మారడమే కాకుండా మనకు మైగ్రేన్ లాంటి లక్షణాలకు కూడా దారితీయవచ్చు. ఇది వయస్సుతో నిమిత్తం లేకుండా, అంటే చిన్న వయసు పిల్లల్లో ఒక 10-12 ఏళ్ల వయసు పిల్లలతో మొదలుకొని పెద్దవాళ్ల వరకు 40 ఏళ్ళు 50 ఏళ్ల వ్యక్తుల వరకు కూడా ఈ సైనస్ సమస్య అనేది ఇబ్బంది పెడుతుంది. అలా అని శాశ్వత పరిష్కారం కోసం సర్జరీ చేయిస్తే కూడా పూర్తిగా తగ్గదు, కేవలం ఉపశమనం మాత్రమే ఉంటుంది. అలాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు మన మెడిసిన్ ద్వారా రెగ్యులర్గా కొంతకాలం పాటు వాడినట్లయితే చాలా చక్కని బెటర్మెంట్ మనం తీసుకురావచ్చు. సార్, అసలు ఈ సైనస్ అనేది అంటే వాళ్ళు ఎలా గిడ్డినెస్ వస్తుందా, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి దానికి? అంటే ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే వెదర్ని బట్టి వస్తుందా? రైట్ అండి. సైనస్ లక్షణాలు చాలా వరకు కూడా వర్షాకాలం, చలికాలంలో పెరుగుతుంది, అంటే రావడం అనేది ఇబ్బందికరంగా మారుతుంది. కానీ ఒక 50% మేర మందికి ఎటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లేకుండానే సైనస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొంచెం దుమ్ము దులిపినప్పుడు సైనస్ రావడం సహజం, దుమ్ము దులికి ఎక్స్పోజ్ అయినప్పుడు రావడం సహజం. కానీ ఇవేవీ లేకుండా కూడా సైనస్ సమస్య రావచ్చు. చల్లటి నీళ్లు తాగాము, కొన్ని సందర్భాల్లో వాటర్ చేంజ్ అయింది, దాని తర్వాత కూడా ఈ లక్షణం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో అడినోయిడ్స్ లేదా టాన్సిలైటిస్తో కూడుకొని ఈ సైనస్ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. సరైనటువంటి నోటి శుభ్రత లేకపోవడం వల్ల పిల్లల్లో టాన్సిల్స్, అడినోయిడ్స్ అనేటువంటి సమస్య వస్తుంది. దీంతోపాటు పిల్లల్లో గొంతు మింగేప్పుడు, కాస్త వాటర్ మింగేప్పుడైనా, ఫుడ్ మింగేటప్పుడైనా కూడా విపరీతమైనటువంటి నొప్పి రావడము మనం ఈ టాన్సిలైటిస్, అడినోయిడ్స్, అలాగే సైనసైటిస్ లక్షణాలు పిల్లల్లో మనం చూస్తూ ఉంటాము. సరే, ఇప్పుడు మైగ్రేన్ అంటే దీనికి మీరు హోమియోపతి ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అంటే దీంట్లో పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందా? రైట్ అండి. మైగ్రేన్ అంటే ముందుగా పార్శ్వపు నొప్పి అంటాము. సైనస్ తాలూకు నొప్పి ఏంటి? సైనస్ వల్ల వచ్చినటువంటి నొప్పి. కాబట్టి ఏ మాత్ర వేసుకున్నామో టెంపరీగా మనం మాత్రలు వేసుకుంటే ఒక 3 నుంచి 5 రోజుల కల్లా ఆ నొప్పి తగ్గుతుంది. కానీ మైగ్రేన్ నొప్పి అనేది చాలా తీవ్రమైనటువంటి నొప్పి, పార్శ్వపు నొప్పిగా ఉంటుంది. అంటే వన్ సైడెడ్ హెడేక్గా ఉంటుంది. దాంతోపాటు తీవ్రంగా తలనొప్పి వస్తుంది. తల భారంగా అనిపించడం కాకుండా వెలుతురును చూడలేరు. కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా పర్ఫ్యూమ్స్ వాడాము, డియోడ్రెంట్స్ వాడాము, ఈ వాసన వల్ల కూడా విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది. నిద్ర పట్టదు. ఒక్కోసారి ఇంట్లో కిచెన్లో వాడేటువంటి తాలింపు గింజలు స్మెల్ వల్ల కూడా నిద్ర పట్టదు. లేదా పెయింట్ వాసనలు, ఇంట్లో వాడే పెయింట్ వాసనలు, కర్పూరము, అగరబత్తి స్మెల్, ఇలాంటి వాటన్నిటికీ ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడము, చల్లటి ఫ్రిడ్జ్లో నుంచి తీసినటువంటి పెరుగు, మజ్జిగ తీసుకోవడం, వీటి వల్ల కూడా మైగ్రేన్ తీవ్రంగా వస్తుంది. సో ఈ వ్యక్తులకు అంటే పలానా మాత్ర వేసుకుంటే తగ్గుతుంది అన్నట్టు కాదు, కొన్ని గంటల తరబడి, ఒక్కోసారి రోజుల తరబడి కూడా ఈ నొప్పి ఉంటుంది. ఇక ఎంత చేసినా ఉపశమనం ఉండదు. ఇక ఆఖరికి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ ఇంజెక్షన్ తీసుకుంటే కానీ తగ్గదు. అంత మొండిగా ఉండేటువంటి తలనొప్పిని మనం మైగ్రేన్ తలనొప్పి అంటాము.
వీటిల్లో చాలా రకాలు ఉంటాయి. క్లస్టర్ హెడేక్స్ అంటాము, టెన్షన్ హెడేక్స్ అంటాము, సన్ హెడేక్స్ అంటాము, ఇలా పలు రకాలుగా ఉంటాయి. ఇంతేకాకుండా బ్రెయిన్లో కొన్ని రుగ్మతల వల్ల, బ్రెయిన్లో చిన్నపాటి కణితి ఏర్పడడం వల్ల కూడా మైగ్రేన్ లక్షణం ఉంటుంది. ఈ బ్రెయిన్లో చిన్నది, చాలా చిన్న, ఒక పెసరపప్పు గింజంత కణితి ఏర్పడ్డా కూడా విపరీతమైనటువంటి తలనొప్పి ఉంటుంది. సో ఈ లక్షణంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు ఎలా అంటే, రాత్రి పడుకున్నప్పుడు నిద్రలో ఉలికిపాటు ఎక్కువగా ఉంటుంది. మంచి డీప్ స్లీప్లో ఉంటారు వ్యక్తి, ఉన్నట్టుండి ఏ అర్ధరాత్రి ఉలికి పడ్డట్టుగా అనిపిస్తుంది. సో మనకు తెలియకుండా కాళ్ళు చేతులు ఊపినట్టుగా ఒక షాక్ లాగా అనిపించినటువంటి లక్షణం రావచ్చు. అలా కూడా ఈ మైగ్రేన్ అనేది ఏర్పడుతుంది. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మందులు ఇవ్వడంతో పాటుగా ఒకసారి తలకు స్కానింగ్ చేయించండి అంటారు. సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ పరీక్ష కానీ తలకు చేయించమని అంటారు. సో తలలో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఈ విషయంలో మనకు నిర్ధారణ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మెడిసిన్ వాడామనుకోండి, చాలా బెటర్మెంట్ తొందరగా మనకు కనబడుతుంది. ఓకే సార్. సరే, ఇప్పుడు ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు మీరు అన్నారు డిఫరెంట్గా రావచ్చు అనేసి. సో దీనికి ఏజ్ కూడా ఏం లేదు, ఏ ఏజ్ వాళ్ళకైనా వచ్చే ఛాన్సెస్. అవునండి. సో మరి చిన్న పిల్లలకైనా ఎవరికైనా హోమియోపతిలో మీరు పరిష్కారం అయితే ఉంటుంది, కానీ ప్రాపర్ వేలో తీసుకోవాలన్నారు. సో ఫుడ్, ఎలాంటి ఫుడ్ ఒకవేళ ఆ టైంలో అవాయిడ్ చేయాల్సి ఉంటుంది? రైట్ అండి. సో చిన్నపిల్లల్లో ఈ నొప్పి వచ్చినట్లయితే, అంటే స్కూల్ గోయింగ్ కిడ్స్, ఓ 15 ఏళ్ల లోపు చిన్నపిల్లలు, అంటే స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు అనుకుందాం. పిల్లల్లో ఈ తలనొప్పి వచ్చిందంటే చాలా వరకు కూడా రక్తహీనత వల్ల ఏర్పడుతుంది. సాధారణంగా పిల్లల్లో ఉండాల్సినటువంటి హిమోగ్లోబిన్ శాతం ఒక 14-15 గ్రామ్% వరకు ఉండాలి. అంతకంటే తక్కువగా 10 లోపు 8-9 అలా తక్కువగా ఉంటే ఈ రక్తహీనత వల్ల పిల్లల్లో తలనొప్పి వస్తుంది. ఇది మేజర్ కారణంగా పిల్లల్లో, స్కూల్ గోయింగ్ కిడ్స్లో మనం చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ రీజన్. సెకండరీ రీజన్ ఏంటంటే, సరైనటువంటి పోషకాహారం లేకపోవడం వల్ల, అంటే విటమిన్ డి లోపం వల్ల కానివ్వండి, B12 లోపం వల్ల కానివ్వండి, తలనొప్పి వచ్చే అవకాశం పిల్లల్లో కనబడుతుంది. ఇవి రెండు మెయిన్ ఫ్యాక్టర్స్గా మనం పిల్లల్లో చూడవచ్చు. ఈ ఫ్యాక్టర్స్ని సరి చేసుకున్నప్పటికీ కూడా తలనొప్పి వస్తుందంటే అప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు అవసరం పడతాయి. ఏ కారణం చేత అవుతుందనేందుకు ఇతరత్ర ఇప్పుడు మనం చేసుకున్నటువంటి పరీక్షలు అవసరం పడతాయి. ఇక దీనికి ఫుడ్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయండి. అంటే ముఖ్యంగా చల్లటి ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం పెరుగుతుంది. అలాగే వేడి, అత్యంత ఎక్కువగా వేడి, అంటే ఎక్కువగా కాఫీలు అలవాటు తాగే వ్యక్తులు కావచ్చు, అలా వేడిగా, అంటే టీ తాగిన, కాఫీ తాగిన వెంటనే స్టవ్ నుంచి దించగానే వెంటనే తాగాల్సిన ఇష్టపడతారు కొందరు. అలా అత్యంత వేడిగా తీసుకునేటువంటి వ్యక్తులకు ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉదయాన్నే లేవగానే పరగడుపున వేడి నీళ్లు తాగడం చాలామందికి అలవాటు. అయితే వేడి నీళ్లు తాగకూడదండి, గోరువెచ్చని నీళ్లు తాగాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, వేడి నీళ్ళు అంటే సరిగ్గా వేడి నీళ్ళే తాగుతారు. దీనివల్ల కూడా మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నాలుక పైన ఉండేటువంటి టేస్ట్ బడ్స్, అంటే మనకు రుచిని కలుగజేసేటువంటి టేస్ట్ బడ్స్ కూడా దెబ్బతింటాయి. దీనివల్ల కొత్త ప్రాబ్లంని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ పిల్లల్లో ఈ జాగ్రత్తలు చేస్తూ వాటికి కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది. ఓకే సార్, మరి ఇప్పుడు చాలామందికి ఒక అపోహ ఉంది, ఏమంటే జలుబు అనేది తగ్గకుండా ఒక 1 month 2 months అలా ఉంటే అది సైనస్ కింద మారుతుంది. అవునండి. దానివల్ల నోస్ దగ్గర అంతా బ్లాక్ ఏర్పడుతుంది, మళ్ళీ దానికి ఆపరేషన్ ఒక్కటే అని అనుకుంటూ ఉంటారు. సో దీని గురించి సార్? తప్పకుండా అండి. సైనస్ తాలూకు లక్షణం ఏంటి అంటే, సాధారణ జలుబు ఎలా ఉంటుంది, ఓ 3 రోజులు 5 రోజుల నుండి పోతుంది. సైనస్ తాలూకు జలుబు 10-15 రోజులకు మించి ఉంటుంది. అలా ఎక్కువ రోజులకు మించి ఉంటే సైనస్ తాలూకు లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక దీనికి కొన్ని కారణాలు మనం మాట్లాడుకుంటే, చిన్నప్పటి నుంచి, అంటే పుట్టినప్పటి నుంచే ఈ ముక్కు దూలం అంటాము, ఈ ఎముకను ముక్కు దూలం అంటాము. సో ఆ ఎముక పుట్టుక నుంచే కొందరికి క్రాస్గా ఉంటుంది, పుట్టుక నుంచే. దాన్ని డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అని అంటాము. అంటే ముక్కు ఎముక కొంచెం క్రాస్గా ఉండడం. ఇలా క్రాస్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ముక్కు లోపల సన్నటి పొరలు ఉంటాయండి, వాటిని టర్బినేట్స్ అంటాము. ఈ పొరలు వాపుకు గురవుతాయి. వాపు గురైనప్పుడు గాలి పీల్చుకున్నప్పుడు, గాలి వదిలేటప్పుడు సక్రమంగా ఒత్తిడి, అంటే ఆస్మోటిక్ ప్రెషర్, ఆ ప్రెషర్ అనేది సరిగ్గా బ్యాలెన్స్ కాదు. తద్వారా ముక్కులోని పొరల వాపుకు గురవుతాయి. సో ఇన్హలేషన్, ఎక్స్హలేషన్, ఉచ్ఛ్వాస నిశ్వాస అనేది ఇబ్బందికరంగా మారుతుంది. ఇది మనం కన్ఫ్యూజ్ అయ్యామనుకుంటాం, గాలి సరిగ్గా ఆడట్లేదు అంటే ఆస్తమా ప్రాబ్లం ఉంది, సో ఆస్తమాకు సంబంధించి ఇన్హేలర్లు వాడితే తగ్గుతుంది అని ఒక అపోహకి వెళ్తాం. మనం అలాగే అనుకుంటాము. లంగ్స్కి సంబంధించి స్పెషలిస్ట్ని కూడా కలుస్తూ ఉంటాం. కానీ చిన్నగా ముక్కును కాస్త పైకని మనం మిర్రర్లో చూసుకున్నా కూడా తెలుస్తుంది ముక్కు లోపల ఏమైనా కండ పేరుకుందా. అంటే నేజల్ పాలిప్స్ అంటాము. అంటే ముక్కులో సన్నపాటి కండ ఏర్పడితే ఆ కండ మూలంగా
మాంసపు ముద్ద మూలంగా గాలి లోపలికి సక్రమంగా వెళ్ళదు. ఇలాంటి లక్షణాలు కూడా ఏర్పడుతుంటాయి. అందుకే నిర్ధారణ పరీక్షలు అలాగే అనుభవంతో కూడిన డాక్టర్ని కలవడం కూడా అంతే ముఖ్యమండి. అంటే ఇప్పుడు మీరు ఈ హోమియోపతి ద్వారా కూడా సైనస్ కూడా చక్కగా క్లియర్ అవుతుంది, ఆపరేషన్ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సార్ ఇప్పుడు అంటే ఈ సైనస్ ఉన్నప్పుడు అంటే ఎలాంటి రకాల నొప్పులు ఉంటాయి? ఒకటేమో ముక్కులో బ్లాక్ లాగా అనిపిస్తుంది, శ్వాస సరిగ్గా ఆడదు అన్నారు. అంటే ఆ టైంలో ఇంకా చెవి నొప్పి రావడము, లేకపోతే గొంతు నొప్పి రావడము, తల బరువెక్కడం, అలాంటి సిమ్టమ్స్ కూడా ఏమైనా ఉంటాయా? రైట్ అండి. సో సైనస్ లక్షణంలో మన ముక్కుకు సంబంధించిన ఇబ్బంది కాకుండా తలనొప్పి ఉంటుంది, అలాగే చెవి మొత్తం బ్లాక్ అయినట్టుగా, గాలి సరిగ్గా వెళ్ళట్లేదు, మాట సరిగ్గా వినిపించట్లేదు అన్నట్టుగా చెవి అంతా కూడా బ్లాక్ అయిపోయినట్టుగా ఉంటుంది. దీంతోపాటు గొంతు మింగేప్పుడు మనం వాటర్ మింగినా కూడా గొంతు భాగంలో విపరీతమైనటువంటి నొప్పి రావడం అత్యధికంగా కనపడుతుంది. సో చెవి, గొంతు, ముక్కు ఈ మూడు ఇంటర్లింక్డ్గా ఉంటాయి. ఎందుకంటే వాటి మూడిటికి సంబంధించినటువంటి నరము ఒకటే ఉంటుంది కాబట్టి. సో ఆ మూడిటిపైన ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే చెవి సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా చెవి లోపల మధ్య చెవి రప్చర్ అయ్యి అందు నుంచి చీము, నీరు తరచుగా కారేటువంటి వ్యక్తులకు మైగ్రేన్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే విపరీతమైనటువంటి తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ చెవి ప్రాబ్లం తగ్గనంత వరకు ఈ తలనొప్పి తగ్గదు, అంత తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి రాత్రి పడుకునేటప్పుడు ఆ నిద్రపోనివ్వదు, నిద్ర పట్టదు ఈ మైగ్రేన్ నొప్పి వల్ల, అంత తీవ్రంగా ఇది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా మిడిల్ ఏజ్డ్ వ్యక్తుల్లో 35 to 40 yearsలో, అందున కూడా మహిళల్లో ఈ లక్షణాన్ని అధికంగా చూస్తాము. అంతెందుకు పీరియడ్స్ ఆన్సెట్ అయినప్పుడు కూడా మహిళల్లో ప్రతిసారి నెలసరి సమయంలో కూడా విపరీతమైనటువంటి నడుము నొప్పితో పాటుగా ఈ మైగ్రేన్ తలనొప్పి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ నొప్పి వచ్చినటువంటి వ్యక్తులు ఆ కంటిన్యూస్గా 5-6 రోజుల పాటు కూడా మైగ్రేన్తో సఫర్ అవుతూ ఉంటారు. ఇలా మైగ్రేన్తో సఫర్ అవుతూ వాళ్ళు పెయిన్ కిల్లర్లు అధికంగా వాడేస్తూ ఉంటారు. రోజుకో పెయిన్ కిల్లర్ మాత్ర చొప్పున కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్ మాత్రలు వాడడం మూలంగా మళ్ళీ ఒక కొత్త సమస్యను తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అదే లివర్ కానీ కిడ్నీ కానీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకనే ఈ నొప్పిని భరించలేక బాగా ఎక్కువ కాలంగా సఫర్ అవుతున్నామంటే మన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ లేకుండా శాశ్వతంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. సార్ మరి మైగ్రేన్ సైనస్ అనేది అంటే వంశపారంపర్య వ్యాధిలా లేకపోతే ఎవరికి వాళ్ళకే వస్తుంటాయా? రైట్ అండి. ఈ మైగ్రేన్ లక్షణం మాత్రము చాలా వరకు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కూడా ఫీమేల్స్లో ఈ లక్షణాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అంటే మదర్కి ఉంది, అమ్మమ్మకు ఉంది అంటే మనకు వచ్చేటువంటి అంశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలా ఫ్యామిలీ హిస్టరీలో చెప్పుకునేటువంటి అంశాల్లో మదర్ వైపు నుంచి వచ్చేటువంటి కండిషన్స్లో ఈ మైగ్రేన్ ఒకటి, కీళ్లవాతం అండి, రుమటైడ్ ఆర్థరైటిస్ ఒకటి, కార్డియాక్ కంప్లైంట్స్ అంటే గుండెకు సంబంధించిన సమస్యలు, అలాగే థైరాయిడ్ లక్షణాలు, 5వది సోరియాసిస్ లాంటి చర్మ సమస్యలు. ఇవి చాలా వరకు కేసెస్లో వంశపారంపర్యంగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. నేను చూశాను, ఒక 2-3 తరాల వ్యక్తులను కంటిన్యూస్గా మైగ్రేన్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు నేను చూశాను. సో దీన్ని ఒకసారిగా మనం ఫ్యామిలీ హిస్టరీ లేదు అనడానికి లేదు. కాకపోతే అలా ఫ్యామిలీ హిస్టరీ ఉండేటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా రక్తహీనత లేకుండా చూసుకోవాలి. అలాగే ఏ ఫ్యాక్టర్కి ఎక్స్పోజ్ అయితే మనకు తలనొప్పి వస్తుంది ఆ ఫ్యాక్టర్కి కాస్త దూరంగా ఉండాలి. ముఖ్యంగా నిద్ర సరిగ్గా లేకుండా ఎక్కువసేపు మెలకుగా ఉండేటువంటి వ్యక్తులకు మైగ్రేన్ వస్తుంది అని ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. సో నైట్ డ్యూటీలో ఎక్కువగా చేయకూడదు ఈ సమస్య ఫ్యామిలీ హిస్టరీలో ఉండేటువంటి వ్యక్తులకు. నైట్ డ్యూటీలు చేయడం, నిద్రను స్కిప్ చేయడం లాంటివి చేయొద్దు. అలా చేస్తే ఈ ప్రాబ్లంతో పాటు డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితమైన జాగ్రత్త ఉండండి. ఇకపోతే సైనస్ లాంటి లక్షణాలు మాత్రం ఫ్యామిలీ హిస్టరీలో ఉండవండి. అది వంశపారంపర్యంగా మాత్రం కాదు, ఎవరికి వాళ్ళకి చిన్న ఏజ్లో కూడా రావచ్చు, పెద్ద ఏజ్ కూడా రావచ్చు. సో దానికి వంశపారంపర్యంగా అయితే లేం, కానీ మైగ్రేన్ లక్షణాలకు మాత్రము ఖచ్చితంగా మనకు ఉంటుంది, ఈ లక్షణం అనేది ఉంటుంది. ఇంకోటి, ఈ మైగ్రేన్ మొండిది కారణం ఏంటి అనేది ఒక పట్టాన గుర్తించడానికి కష్టం. సో ఎంత పేరు మోసిన పెద్ద డాక్టర్ గారైనా కూడా లక్షణానికి అనుగుణంగా మెడిసిన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా అని ఎక్కువ మోతాదు మందులు వాడకూడదు. ఎక్కువ మందు మోతాదులో వాడితే ఏంటంటే సెడేషన్ వస్తుంది. అంటే మాత్ర వేసుకున్నాం అనుకోండి, పడుకోవాలనిపిస్తుంది, ఎంతసేపు పడుకోవాలనిపిస్తుంది. ఇక్కడ పడుకోవడం వల్ల వ్యక్తి ఏమనుకుంటాడు, నాకు తలనొప్పి తగ్గింది, పర్వాలేదు, నేను బెటర్ ఉన్నాను అనుకుంటాడు. కానీ అది వాస్తవ కోణంలో అది కాదు.
నొప్పిని తగ్గించే దిశగా ఆలోచించాలి, కానీ పడుకునే దిశగా కాదు. పడుకుంటే ఇంకా లావు ఎక్కుతాము, బరువు పెరుగుతాము, లేవగానే ఆకలి ఎక్కువ అనిపిస్తుంది, ఆకలి ఎక్కువ అవుతుంది, ఫుడ్ బాగా తీసుకుంటాం, బరువు పెరుగుతాం. కానీ మైగ్రేన్ యథావిధిగా ఉంటుంది. కాబట్టి సెడేషన్ కలిగించేటువంటి మందులు ఈ కంప్లైంట్కి ఎక్కువగా వాడకూడదండి. అలాగే పెయిన్ కిల్లర్ మాత్రలు కూడా మైగ్రేన్తో సఫర్ అవుతున్న వ్యక్తులు వాడకూడదు. అవి వాడి ఇతర ఆర్గన్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే సార్ ఇప్పుడు మరి నార్మల్ హెడేక్కి మైగ్రేన్ హెడేక్కి రెండు హెడేక్సే, కానీ డిఫరెన్స్ ఏంటి? అసలు ముందు వాళ్ళకి అర్థమవుతాయి కదా, మామూలుగా నార్మలే హెడేక్ అనుకుంటారు. అవునండి. అలా నెగ్లెక్ట్ చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, అసలు ముందు గుర్తుపట్టడం ఎలా? రైట్ అండి. సో నార్మల్ హెడేక్కి అలాగే ఈ మైగ్రేన్ టెన్షన్ హెడేక్స్, క్లస్టర్ హెడేక్స్ అంటాము. ఈ మైగ్రేన్ హెడేక్కి వ్యత్యాసం ఉంటుంది. సాధారణ హెడేక్ మనము విపరీతంగా నొప్పి ఉందనగానే ఒక కప్పు టీ తాగగానే 15 నిమిషాల్లో తగ్గుతుంది, లేదా భోజనం చేయగానే 10-15 నిమిషాల్లో తగ్గుతుంది, లేదా ఒక అరగంట సేపు పడుకొని లేవగానే తలనొప్పి తగ్గుతుంది. ఇది సాధారణ హెడేక్. మైగ్రేన్ హెడేక్ ఏంటి? 2 కప్పులు టీ తాగినా తగ్గదు, పడుకొని లేచినా తగ్గదు, మాత్ర డోలో లాంటి మాత్ర రెగ్యులర్గా వేసుకునేటువంటి డోలో లాంటి ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గదు, తగ్గినట్టుగా అనిపిస్తుంది కానీ తగ్గదు. సో మాత్రకు లొంగట్లేదు, డైట్ మేనేజ్మెంట్కి లొంగనిదే మైగ్రేన్ సమస్య. అంటే కారణం తెలియకుండా ఎక్కువసేపు ఉంటుంది, ఎక్కువ రోజుల పాటు వేధించేటువంటి లక్షణమే ఈ మైగ్రేన్గా మనం చెప్పుకోవచ్చండి. ఓకే సార్ ఇప్పుడు మెడిసిన్ అనేది సొల్యూషన్ అయితే ఉంది, కానీ ఇంత పీరియడ్ అనేది అంటే ఇప్పుడు డిసీజన్ బట్టి హై ఉంటుంది, లో ఉంటుంది కదా సార్. మైగ్రేన్లో కూడా ఇట్లా ఎక్కువ తక్కువలు ఉంటాయా? ఉంటాయండి. సో సాధారణ మైగ్రేన్ ఏంటంటే టెంపరీగా వచ్చినటువంటి మైగ్రేను 1 గంట నుంచి 3 లేదా 5 గంటల వ్యవధి వరకు ఉంటుంది. ఇది మోడరేట్ మైగ్రేన్గా మనం చెప్పుకోవచ్చు. 5 గంటలకు మించి ఎక్కువగా వేధిస్తే ఇది క్రానిక్ మైగ్రేన్గా చెప్పుకోవాలండి. అంటే ఒక రోజులో 5 గంటలకు మించి ఎక్కువగా వేధిస్తూనే ఉంది తలనొప్పి అంటే దీన్ని క్రానిక్ మైగ్రేన్గా మనం చెప్పుకోవచ్చు. ఈ మైగ్రేన్కే కారణాలు అనేకం ఉంటాయి. మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా వాసనలు పడకపోవడము, పెయింట్ వాసనలు, టైంకి భోజనం చేయకపోవడము, నిద్ర పట్టకపోవడము, ఇలా ఇతరత్ర మేజర్ కారణాల వల్ల అది క్రానిక్ మైగ్రేన్కి దారితీసి 5 గంటల కంటే ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతుంటారు. అలాగే ఈ మైగ్రేన్ లక్షణం వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో నేను చూశాను. ఇప్పుడు మనం బట్టలకు వాడేటువంటి డిటర్జెంట్స్, బట్టలు శుభ్రంగా ఉండాలని వాడేటువంటి పౌడర్లు కానివ్వండి, సబ్బుల వాడకం ఎక్కువగా వాడినప్పుడు కూడా దాన్ని ఎక్కువసేపు ఇన్హేల్ చేస్తే కూడా విపరీతమైనటువంటి మైగ్రేన్ వస్తుంది. అలాగే క్లోజ్డ్ స్పేసెస్లో, ఉదాహరణకు ఇప్పుడు బస్ ఉంటుంది, బస్ జర్నీ ఉంటుంది, కార్ జర్నీ ఉంటుంది, క్లోజ్గా విండోస్ అన్ని క్లోజ్ చేసుకుంటాము. అందులో ఒక 4-5 గంటల ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఏసీ ఉంటుంది, అయినప్పటికీ కూడా క్లోజ్గా విండోస్ ఉండడం మూలంగా ఈ వ్యక్తికి ఉన్నటువంటి గాబరా ఎక్కువగా అయిపోవడము, గాలి సరిగా అందకపోవడము, విపరీతంగా తలనొప్పి అనిపించడము, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఈ లక్షణాలు వస్తాయి. మైగ్రేన్లో ఈ నాజియా అంటే సెన్సేషన్ అండి, వామిటింగ్ సెన్సేషన్. సో మైగ్రేన్లో వామిటింగ్ వచ్చినటువంటి సెన్సేషన్ కొందరిలో ఉంటుంది, వామిటింగ్ కూడా అయిపోతుంది కొందరిలో. ఇవి కలిసి ఉంటాయి మైగ్రేన్లో. అది సాధారణ హెడేక్లో ఇవి ఉండవు కలిసి, అంటే తలనొప్పని వామిటింగ్ అనేది దాంతో పాటు కూడి వామిటింగ్ ఉండదు. ఈ మైగ్రేన్లో మాత్రము వామిటింగ్ సెన్సేషన్తో పాటుగా వామిటింగ్ అయిపోవడం కూడా ఉంటుంది. ఇంకా అసలు పూర్తిగా మేల్కు ఉండాలి, రాత్రంతా మేల్కు ఉండాలి, అంత తీవ్రమైనటువంటి నొప్పి ఈ మైగ్రేన్లో మనకు కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనకు ఏదైనా ఆపరేషన్ ఏది ఉంది, గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి, సర్జరీకి ఆపరేషన్ థియేటర్ వెళ్ళబోతున్నాం, గుండెకి సంబంధించి ఏదో ఆపరేషన్ ఉంది, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళబోతున్నాం. ఇలా ఏదైనా సంఘటనకు సంబంధించి యాంగ్జైటీకి ఎక్కువగా లోనైనప్పుడు, ఒక టెన్షన్కి ఎక్కువగా లోనైనప్పుడు, విపరీతమైనటువంటి ఆందోళనకు గురైనప్పుడు కూడా ఈ మైగ్రేన్స్ వస్తాయి. ఆ మైగ్రేన్ వచ్చినప్పుడు విపరీతమైనటువంటి నొప్పి అధికంగా ఉంటుంది. అందుకే డాక్టర్ గారు అంటారు, అమ్మా నీకు రేపు సర్జరీ ఉంది, ఎందుకైనా మంచిది ఇప్పుడే మాత్ర వేసుకో అని ముందు రోజు సాయంత్రమే మాత్ర వేసుకోమని చెప్తారు. అలా ముందు రోజే మాత్ర వేసుకుంటే తెల్లారి సర్జరీ టైంలో తలనొప్పి రాదు. లేకపోతే ఆ తలనొప్పి విపరీతంగా వస్తూ ఉంటుంది. అప్పుడు రక్త ప్రసరణలో ఇంబ్యాలెన్స్ అవుతుంది. అంటే ఇప్పుడు గర్భసంచికి సంబంధించి ఆపరేషన్ చేయాల్సిందనుకోండి, తలకు సంబంధించి మైగ్రేన్ ఉన్నప్పుడు తల భాగానికి ఎక్కువగా రక్త సరఫరా అవుతుంది. సో ఇక్కడ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఇంబ్యాలెన్స్ అవుతుందన్నమాట. అందుకని డాక్టర్ గారు ముందుగా హిస్టరీలో అడుగుతారు సర్జరీకి ముందు, నీకేమైనా బీపీ ఉందా, షుగర్ ఉందా, మైగ్రేన్ ఉందా, ఏమైనా మందులు పడవా, యాంటీబయాటిక్స్ ఏమైనా పడవా, ఇవన్నీ ముందు డీటెయిల్ హిస్టరీ తీసుకున్న తర్వాతనే సర్జరీకి వెళ్తారు. అందుకే మనం ముందు ఏ సర్జరీకి ముందైనా సర్జికల్ ప్రొఫైల్ అంటాము. ఆ బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాతనే ఒక జనరల్ ఫిజిషియన్ గారు ఇవన్నీ అడుగుతారు,
ఇవన్నీ అడిగిన తర్వాతనే ఎస్ హీస్ ఫిట్ ఫర్ ద సర్జరీ, ప్రొసీడ్ అవ్వచ్చు సర్జరీకి అని డాక్టర్ గారు సంతకం పెట్టిన తర్వాతే మనం సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ నామ్స్ అండి, ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సార్ ఇప్పుడు మైగ్రెయిన్లో మీరు ఎన్ని రకాలు ఉంటాయో చెప్పారు, అలానే సైనస్లో కూడా అలానే ఉంటుందా, ఇట్లా రకాలు ఉంటాయా? సో దానికి ఏంటి సొల్యూషన్? రైట్ అండి, సైనస్లో కూడా మీరు అన్నట్టుగా ఒక 4 రకాలు ఉంటాయండి. వీటిల్లో ఫ్రాంటల్ సైనస్, ఎథమాయిడ్ సైనస్, స్పీనాయిడ్ సైనస్, మాక్సిలరీ సైనస్ అని 4 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇమేజెస్ ఇక్కడ చూసేందుకు ప్రజెంట్ చేసేందుకు ఇబ్బంది కాబట్టి కనుబొమ్మల భాగంలో బొట్టు పెట్టుకుంటాం కదండి మనం, ఆ బొట్టు పెట్టుకునే భాగంలో ఎముక ఉంటున్నాయి, ఇరుపక్కల ఎముకలు ఉంటుంది, దాన్ని ఫ్రంటల్ సైనస్ అంటాము. ముక్కుకు ఈ పక్కన, సరిగ్గా ముక్కుకు ఈ పక్కన 2 ఎథమాయిడ్ సైనస్ అంటాము. తర్వాత స్పీనాయిడ్ సైనస్ అంటాము. ఆ తర్వాత కిందికి వచ్చేటువంటిది మ్యాక్సిలరీ సైనస్ అంటాము. అలా 4 ఇటు పక్కన 4 అటు పక్కన ఎముకలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనకు ఏ రకమైనటువంటి సైనస్ అని తెలుసుకోవడానికి ఈజీగా మనంతట మనమే తెలుసుకోవచ్చు. తుమ్ములు అధికంగా వస్తున్నాయి, ముక్కు కారుతుంది, హెడేక్ వస్తుంది. అప్పుడు ఏ భాగం దగ్గర నొక్కితే పెయిన్ అనిపిస్తుంది అదే ఆ భాగం సైనస్ అండి. ఉదాహరణకు మనం ఇక్కడ నొక్కామనుకోండి, పెయిన్ వస్తుంది బాగా, అది ఫ్రంటల్ సైనస్ అండి. ఈ భాగంలో నొక్కామండి, నొప్పి విపరీతంగా వస్తుంది, ఎథమాయిడ్ సైనస్ అండి. ఆ విధంగా ఈ 4 భాగాల్లో మనం ఎక్కడ ప్రెస్ చేస్తే పెయిన్ వస్తే ఆ భాగాన్ని మనం ఆ సైనస్ తాలూకు లక్షణంగా చెప్పుకోవచ్చు. అండ్ కారణానికి అనుగుణంగా మెడిసిన్స్ వాడుకున్నట్లయితే సర్జరీ అనేది ఎంత మాత్రం అక్కర్లేదు. 100% సర్జరీ అక్కర లేకుండా కేవలం మందులతోని, మెడిసిన్స్తోని ఈ ప్రాబ్లమ్ని పూర్తిగా మనం తగ్గించుకోవచ్చు. చిన్న వయసు పిల్లల్లో, 10 ఏళ్లలోపు పిల్లల్లో కూడా దీనికి సర్జరీ అక్కర్లేదండి. అంతెందుకు ముక్కులో కండ పెరిగింది, ఆ కండకు పెరిగి అది దానివల్ల బ్రీతింగ్ ఇబ్బంది అవుతుంది అనేటువంటి వ్యక్తులకు కూడా మన మెడిసిన్తో పూర్తిగా తగ్గించుకోవచ్చు. అండ్ ఇంకొక ఇలా చేయడం వల్ల లాభం ఏంటి అంటే భవిష్యత్తులో మళ్ళీ తిరగబెట్టకుండా ఉంటుంది, భవిష్యత్తులో మళ్ళీ సర్జరీ అవసరం లేకుండా మనం ఈ కంప్లైంట్ని తగ్గించుకోవచ్చు. ఓకే సార్. సార్ ఇప్పుడు మైగ్రేన్ హెడేక్ ఉంది, ఇప్పుడు అది నైట్ టైమ్ ఇట్లా డే టైంలో కొంతమందికి బయటికి రాగానే కూడా పెయిన్ ఎక్కువ అవుతా ఉంటుంది. అవునండి. అంటే అది ఏ టైంలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? రైట్ అండి, ముఖ్యంగా ఈ మైగ్రేన్ లక్షణం కానివ్వండి, సైనస్ లక్షణం కానివ్వండి, ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. అందున కూడా సన్కి ఎక్స్పోజ్ అయినటువంటి కండిషన్లో ఈ ప్రాబ్లం కనబడుతుందండి. ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు విపరీతమైనటువంటి సన్ హెడేక్స్ వస్తాయి. కొందరిలో మనం చూస్తుంటాం వేడి వాతావరణం దగ్గర కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తులకు కూడా మైగ్రేన్స్ వస్తుంటాయి. ముఖ్యంగా లైక్ ఏదైనా ఫ్రూట్ వెండర్స్, పళ్ళు అమ్మేవాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు ఏదైనా ల్యాంటర్న్ పెట్టుకుని అక్కడ అమ్ముతున్నారనుకోండి, ఆ వేడి లైట్ ఎక్కువసేపు తలకు దగ్గరగా ఉన్నప్పుడు ఆ వేడి వల్ల కూడా విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది. అలాగే లైట్ల కింద కొన్ని ఉద్యోగాలు ఉంటాయి, బాగా లైట్ల కింద కూర్చొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా లైట్ కింద కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తులకు కూడా ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఫ్యాక్టర్కి దూరంగా ఉన్నాం అనుకోండి, ఈ ప్రాబ్లం కొంచెం కంట్రోల్ అవుతుంది. ఆ ఫ్యాక్టర్కి దూరం కానంత వరకు విపరీతమైనటువంటి నొప్పితో కూడి ఈ లక్షణం కనపడుతుంటుంది. సో ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్గా మనం గమనించాలండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం బట్టలకు వాడేటువంటి డిటర్జెంట్స్తో మొదలుకొని వెలుతురు లైట్ల వరకు కూడా మనకు మైగ్రేన్ నొప్పి అనేది వస్తుంది అని. సో ఈ ఫ్యాక్టర్ అనేది వ్యక్తిగతంగా గమనించాలి. కొందరికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా పడవు. ముఖ్యంగా ఈ పల్లి చట్నీ ఇలాంటివి తిన్న తర్వాత విపరీతమైనటువంటి తలనొప్పితో వచ్చిన వ్యక్తులు నేను చూశాను. అలాగే గోంగూర, కొన్ని రకాల కూరగాయల్లో ఆకుకూరలో గోంగూర తిన్న తర్వాత కూడా విపరీతమైనటువంటి హెడేక్తో వచ్చిన వ్యక్తులను చూశాను. అప్పటి వరకు బాగుంటుంది, అసలు ఏ ప్రాబ్లం ఉండదు. ఆ ఫుడ్ తిన్నాక ఒక 2 నుంచి 3 గంటల వ్యవధిలో విపరీతమైనటువంటి తలనొప్పితో వచ్చేటువంటి వ్యక్తులను నేను చూశాను. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ ఫ్యాక్టర్ వీళ్ళకి అలర్జీగా మారుతుంది, అది వీళ్ళకి పడట్లేదు, ఒంటికి పడట్లేదు కాబట్టి వెంటనే అలర్జీ, హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అంటాం దీన్ని. సో అది వెంటనే చూపించేస్తుంది, తలనొప్పి భాగంలో చూపిస్తుంది. సో ఈ వ్యక్తి జాగ్రత్త పడాలి, అది నాకు పడట్లేదు, ముందు జాగ్రత్త ఉండాలి అనే అంశాన్ని మా దృష్టిలో పెట్టుకోవాలి. కానీ చాలా వరకు ఎలా చేస్తున్నారంటే, డాక్టర్ గారు నేను అన్ని తింటాను, నాకు పడేలా చేయండి, నాకు మాత్ర ఇవ్వండి, నేను అన్నీ తింటాను, ఫుడ్ మాత్రం మానుకోనండి, నేను అన్నీ తింటాను, వీలైతే మీరు చెప్పని ఐటమ్స్ కూడా తింటాను, కానీ నాకు మీరు తగ్గించండి అంటున్నారు. అలా కాదు, శరీరం మనకు సూచిస్తుంది పడంది ఏందో, అప్పుడు మనమే వ్యక్తిగతంగా జాగ్రత్త తీసుకోవాలి. మందులు ఎన్నాళ్ళని ఇస్తారండి, ఏ డాక్టర్ గారైనా తన చేతిలో ఉన్న మందులు ఇస్తారు. అధిక మోతాదు ఇస్తూ పోతే ఏమవుతుందంటే ఒకనాటికి అధిక మోతాదు పని చేయదు నీకు, అప్పుడు ఆ మోతాదు పని చేయనప్పుడు మందులు వేస్ట్ అయిపోతాయి.
సో ఇతర ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి. కాబట్టి డాక్టర్ని మందులను అనేకంటే కొంతమేర మీ వ్యక్తిగతంగా కూడా జాగ్రత్తలు, ఆ వ్యక్తి జాగ్రత్తలు తీసుకుంటూ సాయం కింద డాక్టర్ గారిది మెడిసిన్స్ తీసుకోవాలి. ఓకే సార్, మీరు అన్నదైతే కరెక్ట్ సార్. చాలామంది కూడా ఫుడ్ ఏదైనా కంట్రోల్ అంటే వాళ్ళు తినేస్తారు, మళ్ళీ అది తిరగబెడుతుంది అనమాట. సో ఎందుకంటే ఇది స్కిన్ ఎలర్జీస్లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో స్కిన్ ఎలర్జీస్లో కూడా డాక్టర్ గారు చెప్తారు, అమ్మా నీకు దుంపకూరలు పడట్లేదు, నీకు పలానా ఫుడ్ ఐటమ్ పడట్లేదు, నేను మందులు ఇస్తాను తగ్గుతుంది అంటే ఇక్కడ తినగానే మళ్ళీ మొదలవుతుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే కొంచెం ఇండెప్త్గా మాట్లాడుకోవాలంటే బ్లడ్లో రకరకాల ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటామండి. వీటిలో అంటే తెలుగులో చెప్పుకోవాలంటే వీటిని ప్రతిజనకాలు, ప్రతిరక్షకాలు అంటారు. యాంటీజెన్స్, యాంటీబాడీస్ తాలూకు ఒక రియాక్షన్ మూలంగా జరిగేటువంటి ఒక యాంటీ ఎలర్జీ లక్షణం అనుకోవచ్చు. సో ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి మన శరీరంలో చెప్పేస్తూ ఉంటాయి, మనకు పడట్లేదు అని సూచనగా అలర్జీ వస్తుంది, అని సూచనగా హెడేక్ వస్తుంది. అప్పుడు మనం చాలా కాషియస్ అయిపోవాలి. ఇది నాకు పడట్లేదు, అవును పడట్లేదు, జాగ్రత్త పడదాం అనేటువంటి ధోరణి అలవాటు చేసుకుంటే అన్నెసరీ మెడికేషన్ తప్పుతుంది మనకు. సో అన్నెసరీ మెడికేషన్ తప్పితే మనకి ఏంటి లాభం అంటే లివర్ హెల్తీగా ఉంటుందండి, లివర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అన్నెసరీ మెడికేషన్ ప్రతి ఇప్పుడు లివర్ ఫిల్టర్ చేయాలి, తీసుకున్న ప్రతి టాబ్లెట్ లివర్ ఫిల్టర్ చేయాలి. మనం 500 mg పారాసెటమాల్ తీసుకున్నాం అనుకోండి, 300 mg మన శరీరానికి అవసరం, ఇంకో 200 mg లివర్ ఫిల్టర్ చేయాలి. సో ఇలా ఇక్కడ లివర్ డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకునేందుకు ఈ 2 అంశాల్లో జాగ్రత్త చేసుకోవాలి. సార్ మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు, కాల్ చేసి. తప్పకుండా అండి. హలో అండి. హలో 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 సార్, కొంచెం మీరు టీవీ చూడకుండా డైరెక్ట్ నేరుగా ఫోన్లో మాట్లాడితే మరి డాక్టర్ గారితో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది సార్. హలో నమస్తే సార్. అమ్మా నమస్తే అమ్మా. సార్తో మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటి. ఓకే అమ్మా. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ సుధాకర్ రెడ్డి, విజయవాడ సార్. రైట్ అండి. తర్వాత మీరు అదే అదే నోసులో ఎడినాయిడ్స్ కండలు తిరుగుతున్నాయని అవునండి అన్నారు సార్. అవునండి. దానికి సర్జరీ లేకుండా ఉంటుందా అనేది మీ ప్రశ్న. ఉంది సార్ దానికి. తప్పకుండా. అంతేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఇది ఎట్లా నేను చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? అంతేనా? అంతే సార్, అది ఎక్కడే సార్ నాకు. రైట్ అండి, చెప్తాను వినండి. ముందుగా అడినాయిడ్స్ అంటే ఏంటో చెప్తాను. పాథలాజికల్లీ ఎన్లార్జ్డ్ ఫెరెంజియల్ టాన్సిల్స్ని అడినాయిడ్స్ అంటారు. ఒక మాటలో తెలుగులో చెప్పండి అంటే గొంతులో ఉండేటువంటి గ్రంథుల వాపును అడినాయిడ్స్ అంటారు. ముక్కు వెనక నుండి గొంతులోకి ఏర్పడేటువంటి గ్రంథులు ఇవి. సో ఈ గ్రంథుల వాపు ఎప్పుడవుతుందంటే నోటి శుభ్రత సరిగ్గా లేకపోయినా, ముక్కు శుభ్రత సరిగ్గా లేకపోయినా, దుమ్ము ధూళి వాతావరణంలో ఎక్కువగా పనిచేసినా, ఎక్కువగా ఎక్స్పోజ్ అయినా కూడా పిల్లల్లో ఈ అడినాయిడ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అయితే దీనికి 100% సర్జరీ అక్కర్లేదండి. కేవలము మెడిసిన్ ద్వారా, హోమియోపతి మందుల ద్వారా 100% తగ్గించుకోవచ్చు. గ్రేడ్ 3, గ్రేడ్ 4 అడినాయిడ్స్ని కూడా మనం పూర్తి నార్మల్కి తీసుకొచ్చిన కేసెస్ మన దగ్గర ఉన్నాయి. అడినాయిడ్స్కి అంత అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు మీరు విజయవాడ నుంచి కాల్ అంటున్నారు. మన సెంటర్స్ హైదరాబాద్ ఉంది, నెల్లూరు ఉంది, ఖమ్మం ఉంది, ఈ విధంగా ఉంది. సో విజయవాడలో లేదు మన సెంటర్. ఇప్పుడు మీరు ఏం చేయగలరు, నా నంబర్, మీరు కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఒకసారి నాతో పర్సనల్గా మాట్లాడండి. మీ అబ్బాయి కానీ పిల్లవాడి రిపోర్ట్స్ అన్నీ నాకు వాట్సాప్ చేయండి, నేను చూస్తాను. చూసి మీకు మందులు అనేవి పోస్ట్ ద్వారా, కొరియర్ ద్వారా పంపిస్తాను. అలా రెగ్యులర్గా కొంతకాలం పాటు వాడండి. అడినాయిడ్స్కి 100% సర్జరీ అక్కర్లేదండి. పూర్తిగా సంపూర్ణంగా మనం తగ్గించవచ్చు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ సర్జరీ అక్కర్లేదు. ఏజ్ పెరిగినాక కూడా సర్జరీ అక్కర్లేదు, మనం తగ్గించుకోవచ్చు. సార్ ఇప్పుడు మరి మనం మాట్లాడుకుంటున్న టాపిక్ వచ్చేసి ఇప్పుడు చాలామంది సఫర్ అవుతున్నదే సైనస్ అండ్ మైగ్రేన్. సో కొంతమంది కంటిన్యూస్గా తుమ్ములు వస్తాయి సార్, 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా అసలు ఆగనే ఆగదు. అంటే ఇది దేని కిందకి వస్తుంది? రైట్ అండి. ఇప్పుడు అత్యధికంగా తుమ్ములు వస్తుంటే ఫస్ట్ జనరల్గా దీన్ని అలర్జిక్ రైనైటిస్ అంటాం. అంటే నేజల్ ఎలర్జీగా మనం కన్సిడర్ చేయొచ్చు. అయితే కారణాలు మనం ఇదివరకు చెప్పుకున్నాం. ముక్కు దూలం క్రాస్గా ఉండడం కానివ్వండి, ముక్కు లోపల పొరలు వాపుగా ఉండడం కానివ్వండి, అలాగే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండి. ఏదైనా దుమ్ము ధూళి వాతావరణంలో ఉన్నప్పుడు, మొక్కలు ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా పెంచుకుంటున్నాం ఈ మధ్య, మొక్కలు పెంచుకోవడం వల్ల, దుమ్ము ధూళి వల్ల, పెట్ యానిమల్స్ని పెంచుకోవడం వల్ల,
అలాగే డస్ట్ స్వీప్ చేయడం వల్ల ఇవి కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్గా ఉంటాయి. అయితే గత రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది బాగా తక్కువగా ఉంది. బికాజ్ మనము నేచర్తో గడపడం అనేది చాలా తక్కువైపోయింది. అపార్ట్మెంట్ కల్చర్లో మనం ఒక 4 గదుల ఉండేటువంటి రూమ్ల మధ్యలోనే ఉంటున్నాం కాబట్టి ఇమ్యూనిటీ అనేది బాగా పడిపోతుంది. ఎండ పడదు, వాతావరణం పైన ప్రత్యేకించి శ్రద్ధ లేదు. ఉదయం లేస్తాం, వెంటనే పనికి వెళ్ళిపోతాం, రాత్రికి వచ్చేస్తాం, పడుకుంటాం 4 గోడల మధ్య. సో ఎన్విరాన్మెంట్తో గడపకపోవడం మూలంగా కూడా ఇమ్యూనిటీ తగ్గి ఈ ఎలర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అయితే ఇప్పుడు మనం ఇదివరకు ఒకరితో చెప్పుకున్నాం ఇమ్యూనోగ్లోబులిన్స్ అని అంటాం. అందులో ఇమ్యూనోగ్లోబిన్ IgE అనేటువంటిది బ్లడ్ టెస్ట్ చేస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. 100-150 ఉండాల్సిన చోట అది వేలల్లో పెరిగిపోతుంది. అంత తీవ్రంగా ఎలర్జీ కనపడేటువంటి ప్రమాదం వీటిలో ఉంటుందండి. సార్ ఒక కాలర్ ఉన్నారు, కాల్ రైట్ అండి. హలో అండి. నమస్తే మేడం. మేడం నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుండి లక్ష్మీ చైతన్య అండి నా పేరు. అమ్మా చెప్పండి. సార్ నాకు నాజల్ పాలిప్స్ ఉన్నాయి సార్. నాజల్ పాలిప్స్ పాలిప్స్ అలాగేనండి. కొంచెం ఒక్కొక్కసారి నైట్ బ్రీతింగ్ కూడా కొంచెం కష్టం అవుతుంది. రీసెంట్ గా సైనస్ కూడా స్టార్ట్ అయింది సార్ 1 month నుండి. రైట్ అమ్మా. 7 years నుండి ఉంది సార్ పాలిప్స్ నాకు. రైట్ అండి. ఇప్పుడు ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా? హోమియో వాడుతున్నాను సార్, అయినా తగ్గట్లేదు నాకు. రైట్ అమ్మా, తప్పకుండా. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? అంతే సార్. రైట్ అమ్మా, సైనస్ గురించి చెప్తారు. తప్పకుండా చెప్తానమ్మా, వినండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి 2 లక్షణాలు, ఒకటి నేజల్ పాలిప్స్, రెండవది సైనస్ తాలూకు లక్షణం చెప్పారు. నేజల్ పాలిప్ అంటే ముక్కు లోపల ఒక కండ మాంసపు ముద్ద పెరిగి గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా, గాలి వదలడం ఇబ్బందికరంగా మారితే దాన్ని నేజల్ పాలిప్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, బాగా ముదిరినట్టుగా కండ పెరిగితే డాక్టర్ గారు దగ్గరికి వెళ్తే ఈ మధ్యన రంధ్రం లాగా ఉంది కదమ్మా, ఒక చిన్న చర్మం ఉంది కదా, దాన్ని కట్ చేసి లోపల నుంచి ఆ చిన్న మాంసపు ముద్దను తీసేస్తారు. కొన్నాళ్లకు మళ్ళీ ఆ మాంసపు ముద్ద పెరుగుతుంది. కాబట్టి హోమియోలో మనం ఏం చేయొచ్చు అంటే ఆ మాంసపు ముద్ద ష్రింక్ అయ్యేందుకు, కరిగేందుకు మందులు ఇస్తాం. సో అది కొంతకాలం, కొద్దిగా లాంగ్ రన్లో మందులు వాడితే అది మొత్తంగా కరుగుతుంది. భవిష్యత్తులో మళ్ళీ సర్జరీ అక్కర్లేదు, అసలు సర్జరీ ఎప్పటికీ అక్కర్లేదు, మొత్తంగా తగ్గుతుంది. ఇది ముదిరితే ఇది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ అండి. ఏమండి, వాడటం స్టార్ట్ చేశాక ఎన్ని మంత్స్ లో తగ్గచ్చు సార్? ఒక నెలన్నరమ్మా. కొంచెం అడ్రస్ చెప్తారు సార్? తప్పకుండా అమ్మా, తప్పకుండా. హైదరాబాద్లో మనం ఇప్పుడు డాక్టర్ ఫ్యాక్స్ అని వస్తుంది ప్రోగ్రామ్ అయిపోగానే, దాంట్లో మన ఫోన్ నెంబర్ కూడా వస్తుందమ్మా. ఫోన్ నెంబర్ చూసుకుని కాల్ చేయండి. జస్ట్ 5 నిమిషాలు వస్తుంది, చూస్తూ ఉండండి. ఓకే. అది సైనస్ వచ్చినప్పుడు సార్ గొంతులో నుండి రెడ్ కలర్ లో రసం వచ్చేసింది సార్, ఆరెంజ్ రెడ్ కలర్ లో. రైట్ అమ్మా. దగ్గర 1 month పట్టింది సార్ తగ్గడానికి కూడా. తప్పకుండా. అంతేనమ్మా, ఇంకేమైనా అడదలుచుకున్నారా? అంతే. రైట్ అమ్మా, కట్ చేసి వినండి, ఫోన్ కట్ చేసి వినండి. సో ఇక్కడ ఏంటంటే అలా గొంతులో చారల్లాగా రావడము, ఎరుపు రంగులో ద్రవంలాగా రావడం, దీన్ని అంతా ఏమంటామంటే పోస్ట్ నేజల్ డ్రిప్ అంటాము. అంటే ముక్కులో నుంచి రావాల్సిన ద్రవం ముక్కు వెనక భాగం నుంచి గొంతులోకి వస్తుందన్నమాట. PND అంటారమ్మా. సో ఇవన్నీ కూడా క్లియర్ సిమ్టమ్స్. సైనసైటిస్కి, నేజల్ పాలిప్స్కి క్లియర్ సిమ్టమ్స్. ఇది పూర్తిగా 100% తగ్గుతుందమ్మా. మన క్లినిక్ని మీరు రండి, హైదరాబాద్ అంటున్నారు కాబట్టి ఒకసారి రండి. రాలేని పక్షంలో కొరియర్ పోస్టుల ద్వారా తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే డాక్టర్ ఫ్యాక్స్ ప్రోగ్రాంలో నా సొంత కాంటాక్ట్ నెంబర్ ఉంటుందమ్మా, దానికి చేయండి. తప్పకుండా మన సెంటర్లో దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో చక్కగా ఇప్పుడు చాలామంది వేధిస్తున్న సమస్యలు అంటే ఇవే అనుకోవాలి సార్. చిన్న చిన్న హెడేక్ రావడము, మరి సైనస్ రావడము, అది నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ముదిరిపోవడము, మళ్ళీ ఇలా ఇప్పుడు ఈ మేడం కూడా చెప్పారు తను ఎంత సఫర్ అవుతున్నా అని కూడా. ఎంతో అద్భుతంగా పరిష్కార మార్గాలు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ఎంతో అద్భుతంగా ఆయుష్మాన్ భవలో మైగ్రేన్, సైనస్ గురించి హోమియోపతి ద్వారా వాటి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకున్నాము. రేపు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.